బోధన్ పట్టణంలో ఎంఐఎం నేత అసదుద్దీన్ పర్యటించారు. బోధన్ విద్యార్థులు విద్యను పెంచుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. బోధన్ పట్టణంలో ఏసీపీ కిరణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ అమాయక యువతను కూలీలను ఆసరా చేసుకుని వారికి మత్తుకు బానిస చేసి ధనాన్ని అక్రమంగా సంపాదించాలనుకున్న గంజాయి సరఫరాని పట్టణ సిఐ వీరయ్య, ఎస్ఐ మహేందర్ వారి బృందం గుట్టు రట్టు చేసింది. రెంజల్ మండలంలోని కల్యాపూర్ రెంజల్ గ్రామాల్లో ఆయిషా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు యువతులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిషా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ అర్చక వైదిక బృందం ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి విజయ రామారావు 52వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. రెంజల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దూపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కూనపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినులకు పరీక్ష అట్టలు, పెన్నులు నిజామాబాద్ ఉమెన్స్ కాలేజీ వారి సహకారంతో PRTU మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోమలింగం గౌడ్, సాయిరెడ్డిలు పంపిణీ చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలోని గృహలక్ష్మి లబ్ధిదారులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సుమంగళి చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. రోడ్డుపైన బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెంజల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో పలు శాఖలపై కొనసాగిన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో సర్పంచ్లకు ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీడీఓ, తహసీల్దార్ సన్మానించారు. బాల్కొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం గృహలక్ష్మి లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు శ్రీధర్కు వినతి పత్రం సమర్పించారు. బాల్కొండ మండలం పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ సంతోష్ కుమార్ PRTU క్యాలెండర్ను ఆవిష్కరించారు. నగరంలో ఎంఐఎం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.